హాయ్ అండి, నేను మీ విజయరాణిని. ఈరోజు టమాటా పప్పు చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో శుభ్రంగా కడిగిన కందిపప్పును వాటర్తో పాటు వేసుకున్నానండి. ఇంకా కొన్ని వాటర్ పడతాయండి. కొద్దిగా పసుపు, ఆయిల్ కొద్దిగా ఎక్కువే పోయాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లిపాయలు కూడా వేసి 10 నిమిషాలు ఉడికించాలండి. ఇలా ఉడకాలండి. ఇప్పుడు ఇందులో టమాటా, పచ్చిమిర్చి, చింతపండు వేయాలండి. కారం కొద్దిగా వేయాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము కదా. ఒక స్పూన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకుందామండి. పది నిమిషాలు ఉడికించుకుందాము. పెట్టుకుందామండి. ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేద్దామండి. 1 స్పూన్ పోపు దినుసులు కూడా వేయాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతే సరిపోతుందండి. ఇందులో ఉడికించిన పప్పులు వేద్దామండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. పప్పు ఇలా తెరలాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి మరొక నిమిషం తెరలిద్దామండి. టమాటా పప్పు రెడీ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.